వెల్కమ్ టు వరుణ్ టీవీ. నేను మీ వైపీఆర్. ఈరోజు గత 28 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో కృషి చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది వాగ్దేవి డిగ్రీ కళాశాలలకి ప్రిన్సిపాల్గా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి మన శ్రీ సూదా సురేష్ బాబు గారితో డిగ్రీ విద్య గురించి, డిగ్రీకి ఉన్నటువంటి అవకాశాల గురించి, డిగ్రీ తర్వాత చేయదగిన ఉన్నత కోర్సుల గురించి క్లుప్తంగా ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే సురేష్ బాబు సార్. సార్, మొదటగా కాస్త మా వ్యూయర్స్కి మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తారా? అలాగండి, తప్పకుండా. నా పేరు సూదా సురేష్ బాబు అండి. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చిలకలూరుపేట సిఆర్ కాలేజీలో చదివాను. 1988లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఎంఎస్సి టెక్నాలజీ అప్లైడ్ ఫిజిక్స్ కోర్స్ చేశాను. అది 3 years కోర్సు. దాని తర్వాత అదే యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎంఫిల్ డిగ్రీ కూడా తీసుకున్నాను. నేను 1992లో బయటకు వచ్చిన తర్వాత 92 నుంచి కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ దగ్గరగా సుమారు 22 సంవత్సరాలు నేను కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. నేను పనిచేసిన కాలేజ్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేటలోనే. దాని తర్వాత 2013 సంవత్సరంలో కొంతమంది ప్రముఖులని కలుపుకొని నేను వాగ్దేవి జూనియర్ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ కళాశాలను నర్సరావుపేటలో స్థాపించడం జరిగింది. నేను వాగ్దేవి జూనియర్ కాలేజ్ డైరెక్టర్గా ఉంటున్నాను. అలానే వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను 2013 నుంచి ఇప్పటి వరకు. సుమారు 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది డిగ్రీలో. అలానే టోటల్గా నా అధ్యాపక వృత్తి మన ప్రిన్సిపల్గా మొత్తము సుమారు 30 సంవత్సరాలు కంప్లీట్గా వస్తుంది. మరి ఈ సందర్భంగా నేను అందరికీ ఒక మంచి విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు వరుణ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మొదటగా అసలు డిగ్రీ కోర్సుకి అవకాశాలు ఉన్నాయా? తర్వాత డిగ్రీలో ఏ కోర్సులు ఉన్నాయి కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. డిగ్రీ కోర్సులో మంచి అవకాశాలు ఉన్నాయండి. ఒక చిన్న క్లర్క్ పోస్ట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ దాకా మంచి పొజిషన్స్ డిగ్రీ వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. డిగ్రీ విధానంలో చూసినట్లయితే ఏ కోర్స్ చేసినా, ఎలా చదివినా మంచిగా రాణించినట్లయితే అన్ని గ్రూపుల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకి ఇంజనీరింగ్ వాటితో పాటు సమానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలానే బ్యాంకింగ్ సెక్టార్లో క్లర్క్గా కానీ ప్రొఫెషనల్ ఆఫీసర్గా ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలానే రైల్వే డిపార్ట్మెంట్స్లోను, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, ఇలా ఏ సెక్టార్ చూసినా డిగ్రీ విద్య అనేది చాలా ఇంపార్టెంట్. డిగ్రీతోటే మంచి అవకాశాలు ఉన్నాయని, డిగ్రీ చదివినట్లయితే అందరూ జీవితంలో సెటిల్ అవుతారని నేను భావిస్తున్నానండి. సార్, ఇప్పుడు స్కాలర్షిప్ విధానంలో ఇంతకు ముందుకి ఇప్పటికీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసింది కదా, కొంచెం ఆ మార్పులు విద్యార్థులకు వివరిస్తారు? తప్పకుండా అండి. ఇంతకుముందు డిగ్రీ చదివే విద్యార్థులకు కానీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రవేశపెట్టారండి. దీన్ని ఉన్నత విద్య అంటారు డిగ్రీని. ఈ ఉన్నత విద్య చదివే పిల్లలకి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కల్పించిందండి. ఆ రియంబర్స్మెంట్ని ఆర్టీఎఫ్ అంటారు. ఇది కళాశాలకు డైరెక్ట్గా ప్రిన్సిపల్ అకౌంట్లో వేస్తారు. అందుకని స్టూడెంట్ దగ్గర సుమారు ఏవి ఫీజులు లేకుండా ఉచితంగా విద్య అనేది అందిస్తున్నాం డిగ్రీ నుంచి. అది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ విధంగా ప్రవేశపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే స్కాలర్షిప్స్ కూడా ఇచ్చేదండి గతంలో. అయితే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసిందండి. ఆ మార్పులు దాంట్లో భాగంగా వసతి దీవెన అనే పేరుతో ప్రతి స్టూడెంట్కి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తుంది, తల్లి అకౌంట్లో వేస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినందుకు కానీ, భోజన ఖర్చులకు కానీ, పుస్తకాలకు కానీ, ఏ విధమైన కానీ 20,000 రూపాయలు ప్రతి స్టూడెంట్కి తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. అలానే కాలేజీలకు కూడా ట్యూషన్ ఫీజు ఇవ్వడం జరిగింది అనమాట లాస్ట్ ఇయర్. అది ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంకా మంచి మార్పులు జరిగినాయండి. ఈ వసతి దీవెన పేరు మీద 20,000 రూపాయలు కానివ్వండి, అలానే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా తల్లి అకౌంట్లోనే వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. ఆ 2 అమౌంట్లు స్టూడెంట్కి తల్లి అకౌంట్లో జమ అవుతాయి. వాళ్ళు కాలేజీకి ఆ ఫీజులు తీసుకొచ్చి పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించినట్లయితే ఫ్యూచర్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రుల మీద వాళ్ళకి కూడా బడ్డం తగ్గుతుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ ఫీజులు ఉపయోగించుకుని ప్రతి విద్యార్థి చాలా చక్కగా చదివి ఒక ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటారని నేను భావిస్తున్నాను. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ప్రోత్సాహకమైనా ఇక నుంచి తల్లి అకౌంట్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ అడ్మిషన్ చేసుకోవాలంటే
రెడీమేడ్గా వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్స్ అంటే ఏ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో గతంలో ఆఫ్లైన్ అండి, డైరెక్ట్గా కాలేజీకి వచ్చి అప్లికేషన్ నింపేసి దాంతోపాటు అడ్మిషన్ జాయిన్ అయ్యేవాళ్ళండి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి గవర్నమెంట్, ఇంజనీరింగ్ లాగానే. దీనికి కావాల్సినటువంటి మరి ఈ డాక్యుమెంట్స్ మనం గమనించినట్లయితే ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము దగ్గర పెట్టుకోవాలని ఒరిజినల్, అలానే టీసీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. అలానే ప్రతి స్టూడెంట్ ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ నెంబర్తో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలండి. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్, లేదా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిదండి. లేదా లేని స్టూడెంట్స్ ఎవరు ఉన్నట్టయితే ఆ క్యాస్ట్ నంబరు ఖచ్చితంగా ఉండాలి దగ్గర. ప్రతి ఒక్క స్టూడెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇలా డాక్యుమెంట్స్ మొత్తం స్టూడెంట్స్ మరి దగ్గర పెట్టుకొని మరి నవంబర్ 7వ తారీఖు నుంచి ఆన్లైన్ విధానాన్ని మరి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. 25వ తారీఖు వరకు ఈ ఆన్లైన్ ఓపెన్ అయ్యి ఉంటుందండి. 30వ తారీఖు సీట్లు అలాట్మెంట్ అవుతుందండి. తర్వాత డిసెంబర్ 1వ తారీఖు నుంచి క్లాసెస్ మరి రన్ చేయాలని గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఈ రోజు వరకు ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ మీరు ఆన్లైన్ విధానాన్ని మనం అప్లై చేసుకోవాల్సింది ఇంజనీరింగ్ లాగానే. సో మీ నచ్చిన కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకొని మరి కాలేజెస్ ఎంపిక చేసుకోవాలి. అలానే ముందుగానే ఎక్సర్సైజ్ చేసుకుని మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆన్లైన్ విధానం ద్వారా మరి రాబోయే కాలేజీలో అన్ని కాలేజీలు చక్కగా బాగా సీట్లు నిండుతాయని, అలానే ఒక కాలేజీకో కాకుండా అందరికీ సీట్లు అలాట్మెంట్ జరుగుతాయి కాబట్టి మరి అందరూ చక్కగా మేనేజ్మెంట్స్ కూడా అందరూ చక్కగా స్టూడెంట్స్కి సహకరించి మరి స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ సహకరించి అందరూ కాలేజెస్కి వచ్చి బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఇంజనీరింగ్ విద్యలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయని అందరికీ అవగాహన ఉంది. డిగ్రీ విద్య తర్వాత కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? అవును, ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ గతంలో అయితే అండి డిగ్రీ విద్యకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. నేను గతంలో ఎస్ఎస్ఎన్ కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేశానండి. అలానే గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ డిగ్రీతో పాటు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మీద మరి జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఓపెన్ చేసిందండి గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్. జేకేసీ అనేది కొన్ని కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. జేకేసీ సెంటర్ కోఆర్డినేటర్గా కూడా నేను ఎస్ఎస్ఎన్ కాలేజీలో పనిచేశాను. అక్కడ కొన్ని కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకుని ట్రైనింగ్ కూడా ఇచ్చామండి. జేకేసీలో మరి మెంటర్స్ కూడా వచ్చారండి, గవర్నమెంట్ మెంటర్స్ కూడా ఇచ్చిందండి. ఆ కోర్సెస్లో మరి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారంటే అర్థమెటిక్ పార్టు, రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీషు, వాటి మీద పిల్లలకి స్టూడెంట్స్కి బాగా తరువుగా కోచింగ్ కాకుండా ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా నేర్పించామండి. ప్రతి స్టూడెంట్కి బయోడేటా కూడా ప్రిపేర్ చేయించాం. దాంతోపాటు క్యాంపస్ ఇంటర్వ్యూస్ మేము తీసుకొచ్చామండి. మరి ఇన్ఫోసిస్, మరి టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీలు ఆన్లైన్, ఆఫ్లైన్ అండి. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్, ఆఫ్లైన్ అంటే ఇతర కాలేజీల్లో కండక్ట్ చేస్తారండి. అక్కడికి స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి ఆ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ డైరెక్షన్ చేయడం మూలంగా చాలామందికి జాబ్స్ మేము ప్రొవైడ్ చేసాం. ప్రొవైడ్ చేసిన గతంలో అయితే నేను సుమారు ఒక 3-4 వేల మందికి సుమారు జాబ్స్ ప్రొవైడ్ చేసామండి నా కెరియర్లో. అలానే వాగ్దేవి డిగ్రీ కళాశాలలో వచ్చిన తర్వాత 2013 నుంచి ఇప్పటి వరకు సుమారు 2000 మందికి నా హయాంలో డిగ్రీ కాలేజీలో, వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఉద్యోగాలను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ ఫస్ట్ టైం నర్సరావుపేటలో వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి నేను తీసుకొచ్చానండి. 2013 నుంచి ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ కంపెనీలో మా స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. అలానే టీసీఎస్, విప్రో, మరి క్యాప్ జెమిని ఇలాంటి టెక్ మహేంద్ర కూడా తీసుకొచ్చాము లాస్ట్ ఇయర్. మంచిగా క్యాంపస్ సెలెక్షన్ చేసి విద్యార్థులందరికీ డిగ్రీతో పాటు ఉద్యోగాన్ని మేము చెప్పినట్లుగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ డిగ్రీ చేరినట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నేర్చుకోవచ్చండి. అలానే ఈ కాలేజీలో చేరిన ప్రతి స్టూడెంట్కి మేము టైం టేబుల్తో పాటు, సబ్జెక్ట్ టైం టేబుల్తో పాటు క్లాసెస్లో మరి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ నుంచే, ప్రథమ సంవత్సరం నుంచే ఫైనల్ ఇయర్ వరకు ట్రైనింగ్ ఇస్తున్నామండి. డైలీ ప్రతి సెక్షన్కి మరి వారానికి 3 క్లాసులు వేస్తున్నాం. ఆ క్లాసెస్లో ఈ పార్ట్స్ అన్ని నేర్పుతున్నామండి. ఇవి కంపల్సరీగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు. సబ్జెక్ట్తో పాటు ప్రతి స్టూడెంట్ డైలీ ఈ సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నట్టయితే సబ్జెక్టుతో పాస్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయండి. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలెక్షన్స్ ద్వారా మా కాలేజీలో మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తాం. ఎంఎన్సీ కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. అలానే ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వాటి ద్వారా కూడా ఉద్యోగాలు కూడా మరి పొందాలి. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే జనరల్ నాలెడ్జ్ కూడా కావాలి కాబట్టి మా కాలేజీలో జీకే కూడా స్పెషల్గా కోచింగ్ కూడా ఇస్తున్నామండి. ఈ విధంగా మేము ప్రతి స్టూడెంట్కి డిగ్రీ చేరిన ప్రతి స్టూడెంట్ 100% ప్లేస్మెంట్ దిశగా మేము ప్రయత్నం చూస్తున్నాం. అలానే జరుగుతుందండి.
అంటే డిగ్రీతో పాటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి మీరే ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నారు. అవునండి, అవును. నిజంగా అభినందనీయం సార్. థ్యాంక్ యూ. ఇన్ఫోసిస్ లాంటి ఒక ఎంఎన్సీ కంపెనీని నర్సరావుపేట స్టాండర్డ్కి తీసుకురావడం అంటే గొప్ప విషయం సార్. మరోసారి మీకు అభినందనీయం. థ్యాంక్ యూ. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్లో సుదీర్ఘకాలంగా ఉండి అత్యున్నత సేవలు అందించినందుకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయంట కదా, మా వ్యూవర్స్కి కొంచెం వివరిస్తారా సార్? తప్పకుండా అండి. నాకు ఫిబ్రవరి 27వ తారీఖున న్యూఢిల్లీలో IIEM ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు నాకు 2 అవార్డ్స్ బహుకరించారండి. ఈ అవార్డ్స్ బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డు మరియు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అనే అవార్డ్స్ 2 రావడం చాలా గర్వకారంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నర్సరావుపేట పట్టణంలో ఒక ప్రైవేట్ కాలేజీలు యాక్చువల్గా ఈ అవార్డ్స్ అనేవి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేటప్పుడు గవర్నమెంట్ టేకప్ చేస్తుందండి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి అవార్డ్స్ అనేవి రేర్గా రావండి, యాక్చువల్గా వాళ్ళు కన్సిడర్ చేయరు. దాంట్లో భాగంగా నేను అప్లికేషన్ అది చూసి నేను అప్లై చేసుకున్నాను. నా బయోడేటా, నా కెరియర్లో నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళకి నేను పంపించడం జరిగింది. దాని సందర్భంగా నన్ను సెలెక్ట్ చేశారు. మన న్యూఢిల్లీలో మన ఇండియా మొత్తానికి అవార్డ్స్ బహుకరించారండి. మన ఆంధ్ర నుంచి సుమారు 3-4 వచ్చారండి, అందులో నేను ఒకనండి. ఈ అవార్డు అనేది నా చదువు పరంగా నేను చేసిన నా కెరియర్లో నేను చేసినటువంటి కార్యక్రమాల పరంగా ఇది గ్రహించి నాకు అవార్డు రావడం నిజంగా ఆనందంగా ఉందండి. ఈ అవార్డు తోటి నేను ఇంకా ముందల మంచి కార్యక్రమాలు విద్యార్థులకి సహకరిస్తూ మరి చదువుకుంటున్న నా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ నేను నా ఎడ్యుకేషన్కి సంబంధించిన నా కెరీర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు నేను తెలుసుకుని వాళ్ళు తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళందరికీ మంచి డైరెక్షన్స్ తోటి మంచి మార్గదర్శనం నిర్ణయిస్తారని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తూ కెరీర్ పరంగా వాళ్ళకి కూడా మంచి చదువుని డైరెక్షన్స్ ఇస్తారని తెలియజేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ సార్, మంచి అచీవ్మెంట్ సాధించారు. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు డిగ్రీ కోర్సు 4 సంవత్సరాలు చేస్తారు అనేటటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి, దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా అవగాహన వచ్చినాయి కానండి. 4 సంవత్సరాలు అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక నేను చెప్పానండి, ఈ కోర్సు ఫ్రేమ్ వచ్చేసరికి 5 సెమిస్టర్ల వరకు ఉంటుంది. 5 సెమిస్టర్లో సబ్జెక్ట్ ఉంటుందండి. అలానే స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ అనేవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి నేర్చుకుంటే మంచి ఉద్యోగాలకి తగ్గట్టుగా ఈ ట్రైనింగ్ అనేది చదువు ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. అలానే 5 సెమిస్టర్లు అంటే దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుందండి. 6వ సెమిస్టర్ అంటే లాస్ట్ 6 మంత్స్లో అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అనేది పంపిస్తుందండి, బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే స్టూడెంట్. అలానే ఇంకొక సంవత్సరం కూడా అదనంగా అవసరం అనుకుంటే అప్రెంటిస్షిప్ కంటిన్యూ చేస్తారండి కంపెనీల్లో, లేదా జాబ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అంతవరకే ప్రస్తుతానికి గవర్నమెంట్ మనకి తెలియజేసిందని. 4 ఇయర్స్ అనేది ప్రస్తుతానికి అలాంటి కార్యక్రమం అనేది మనకి దృష్టి రావాలి. ఇంకా 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది అఫీషియల్గా ఎటువంటి జీవోలు రాలేదు. ఓకే సార్. తర్వాత డిగ్రీ తర్వాత ఉన్నత చదువులు అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎటువంటి కోర్సులు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి చెప్పగలరా? డిగ్రీ తర్వాత అండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే అంటే MA, MCOM, MSc అవి చదవాలంటే పీజీ సెట్లు ఉంటాయండి. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ పీజీ సెట్ కండక్ట్ చేస్తుంది. అది మార్చ్ ఎగ్జామ్స్ కాగానే వాళ్ళు ఏప్రిల్, మే నెలలో పీజీ సెట్లు కండక్ట్ చేస్తారు. తద్వారా పీజీ కంప్లీట్ చేసినట్టయితే ప్రతి స్టూడెంట్ ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి వెళ్ళొచ్చండి. ఆ టీచింగ్ ఫ్యాకల్టీలకి వెళ్ళినట్టయితే వాళ్ళ భవిష్యత్తు చక్కగా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. అలానే టీచింగ్ MSc ఒకటే కాకుండా MPhil, PhDs లేదా నెట్, స్లెట్ అవి రాసినట్టయితే గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా గవర్నమెంట్ లెక్చరర్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది స్టూడెంట్ ఆ దిశగా ప్రయాణం చేసినట్టయితే వాళ్ళు టీచింగ్ ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టర్స్లో సెటిల్ అవుతారండి. అలానే పీజీ ఒకటే కాదండి, అలానే MBA, MSET అండి, MBA, MCA ఈ 2 కోర్సెస్ కూడా చేయొచ్చండి. MCA చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి మళ్ళీ ఎంపిక అవుతారండి. అలానే MBA చేసినట్టయితే మరి మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయండి. దాంట్లో ఫైనాన్స్, మార్కెటింగ్, మరి హెచ్ఆర్స్కు మంచి పొజిషన్స్ కంపెనీస్లో ఉద్యోగాలు దొరుకుతాయండి. అవి కనుక MCA, MBA కనుక చదవాలనుకున్నట్లయితే ఐసెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందండి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క యూనివర్సిటీ కండక్ట్ చేస్తే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చిన ర్యాంక్ని ఆధారంగా చేసుకొని విద్యార్థులకి MCA, MBA సీట్ అలాట్ చేస్తాయి. ఇది కూడా వాళ్ళకి మంచి అవకాశం. అలానే MCA, MBA ద్వారా MBA సీట్లు ఐసెట్ ద్వారా MBA వస్తుంది. అలానే బిజినెస్ స్కూల్స్ అనేవి ఉన్నాయండి. డిగ్రీ విద్యార్థులు మరి బిజినెస్ స్కూల్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ క్యాట్, మ్యాట్ ఎగ్జామినేషన్స్ అవి కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామినేషన్ రాస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని MBA అక్కడ చేసినట్లయితే విద్యార్థులు ఆ విధంగా మరి రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి స్టూడెంట్ పీజీ సెట్లు మరి ఐసెట్ రాసి వాళ్ళు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఫర్దర్ స్టడీస్ కూడా వెళ్ళవచ్చు. సార్, ఫైనల్గా చివరిగా డిగ్రీ చేరాలి అనుకునే పిల్లలకి క్లుప్తంగా మీ మెసేజ్ సార్. తప్పనండి.
సో ప్రతి స్టూడెంట్ తన నచ్చినటువంటి కోర్సెస్ ఎంపిక చేసుకోవాలండి. డిగ్రీయా, ఇంజనీరింగా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్లో మీరు ప్రవేశాలు ఉంటాయండి. ఇప్పుడు డిగ్రీ వచ్చేటికి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని చక్కగా త్వరగా కంప్లీట్ చేసుకుని ఒక మంచి ఉద్యోగాల్లో వెంటనే సెటిల్ అవ్వచ్చు. అలానే ఇంజనీరింగ్ వచ్చేసరికి 4 సంవత్సరాల కోర్సు చదివి ఆ 4 సంవత్సరాల ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకొని వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ జాబ్లకి వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వచ్చు. కాబట్టి ఏ చదువు చదివినా విద్యార్థి చక్కగా రాణించాలి. ఇంట్రెస్ట్గా ఫీల్డ్ ఎవరో చెప్పింది ఇట్లుగా కాకుండా సొంతగా తన చదువుకునే విధంగా తనకి అవగాహన ఉండే విధంగా జాయిన్ అవుతూ ఆ చదువుని కంటిన్యూ చేసుకోవాలండి. ఎవరో చెప్పింది వినొద్దు, సొంతగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తన నచ్చిన ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయితే తనకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఫీల్డ్ నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ కోర్సు తీసుకున్నట్లయితే బీఎస్సీలో కంప్యూటర్ గ్రూప్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, కంప్యూటర్స్, అలానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ కూడా ఉందండి. అలానే బీకామ్ కంప్యూటర్స్, బీఏ ఏ గ్రూప్ అయినా కానీ అన్నీ మంచివేనండి. ఏ గ్రూప్ తీసుకున్నా చక్కగా చదవాలి, దాని మీద అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే మీ క్లాసెస్లో మీ మాస్టర్ చెప్పేటప్పుడు ఈ గ్రూప్ తీసుకుంటే ఈ కోర్స్ చదివితే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారని ప్రతిసారి మీకు ఇంటర్నెట్లోకి వెళ్ళి మంచి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలానే మేము కూడా బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మీకు సెమినార్స్ లేదా వర్క్షాప్స్ కండక్ట్ చేసి అవగాహన కల్పిస్తుంటాం. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఏ కోర్స్ అయితే మీరు చేస్తారో ఆ 3 సంవత్సరాల్లో మీ కోర్సు తగ్గట్టుగా మిమ్మల్ని ట్రైనప్ చేస్తాం, కెరీర్ మిమ్మల్ని తీర్చిదిద్దుతాం, అలానే ఉద్యోగం వచ్చేట్టు చేస్తాం అన్నమాట. కాబట్టి బీఎస్సీలో ఏ కోర్సు తీసుకున్నా మంచిదండి, అన్నీ బాగుంటాయి. చక్కగా ఇష్టపడి కష్టపడి చదివితే మంచి భవిష్యత్తుకి మీరు రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మీ కెరీర్ ఇలాగే ఇంకా సుదీర్ఘకాలం కొనసాగాలని, ఎంతోమంది విద్యార్థులకు మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్ మా వరుణ్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.